సో మనం ప్రోగ్రెషన్స్లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇది ఒక ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ మస్ట్ బి టేకెన్ టు మేక్ 300. ఇక్కడ టర్మ్స్ కొన్ని సిరీస్ ఇచ్చాడు, ఆ సిరీస్లో కొన్ని టర్మ్స్ యాడ్ చేశాడు. సో ఎన్ని టర్మ్స్ ఇలా యాడ్ చేస్తే సమ్ 300 వస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ ఇంకో క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ డబుల్ ఆన్సర్ అన్నాడు. అంటే దీనికి 2 ఆన్సర్స్ వస్తున్నాయి అనుకుంటా, అందుకే ఎక్స్ప్లెయిన్ డబుల్ ఆన్సర్ అన్నాడు. అంటే కొన్ని టర్మ్స్ యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తే అంటే ప్రాబ్లం అంతా అయిన తర్వాత చూద్దాం, అదంతా డిస్కషన్. ముందు చెప్పినా కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సరే, ఫస్ట్ అయితే ఎన్ని టర్మ్స్ యాడ్ చేస్తే 300 వస్తుంది, ఎన్ని టర్మ్స్ యాడ్ చేస్తే సమ్ 300 వస్తుంది. ఫస్ట్ ఇది ఏ సిరీస్లో ఉంది అంటే ప్రజెంట్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ ఎగ్జామ్లో మాత్రం అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా, జామెట్రీ ప్రోగ్రెషన్ ఉందా చూసుకోవాలి కదా. సో కాబట్టి ఫస్ట్ ఏ ప్రోగ్రెషన్ ఉందో అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ కాన్స్టెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఏపీ అవుతుంది. సో సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేయండి. సో అప్పుడు మీకు సో ఈ రెండింటికి దీనికి 2/3 యాడ్ చేస్తే ఆ టర్మ్ వస్తుంది. అంటే ఇందులో నుంచి 2/3 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ -2/3 అవుతుంది. నెక్స్ట్ దీంట్లో నుంచి 2/3 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వస్తుంది. సో మీకు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మీరు ఏం చేస్తారు, దాన్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయండి. అంటే 19/1/3 దాని మిక్స్డ్ ఫ్రాక్షన్ని, అంటే మీకు డిఫరెన్స్ కనుక్కోవడానికి కష్టమైతే సో మల్టిప్లికేషన్ చేసేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 57 + 1. సో 3 × 19 + 1 ఎంత 58/3. సో ఇది సెకండ్ టర్మ్. ఇందులోంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, సో ఫస్ట్ టర్మ్ ఎంత 20. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు ఏంటి ఎల్సిఎం, సో 3. సో 58 - 3 × 20 60. సో ఎంత వస్తుంది, -2/3 వస్తుంది. సో అలాగే ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి, అప్పుడు కూడా మీ కామన్ డిఫరెన్స్ -2/3 వస్తుంది. సో ఇప్పుడు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అయినా, థర్డ్ టర్మ్ అయినా, సెకండ్ టర్మ్ అయినా డిఫరెన్స్ కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి సీక్వెన్స్ ఏమవుతుంది, ఏపీ అవుతుంది. అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ -2/3 అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ది టర్మ్స్, ఎన్ని టర్మ్స్ తెలియదు, ఆ టర్మ్స్ మనం n టర్మ్స్ యాడ్ చేస్తే సమ్ 300 అనుకుందాం. కాబట్టి ఇప్పుడు సమ్ ఆఫ్ ది n టర్మ్స్ 300 అవ్వాలి. కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు ఏంటి 300 అయితే అప్పుడు మనం n వాల్యూ ఏంటో కనుక్కోవచ్చు. మరి ఏపీలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా ఏంటి, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు కాబట్టి సమ్ ఆఫ్ ది n టర్మ్స్కి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 × a+l. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతామంటే లాస్ట్ అండ్ ఫస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏం తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు కాబట్టి సో ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. సో అదేంటి 2a + n - 1 × d. సో ఇక్కడ ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్. సో దాని ఆన్సర్ ఇచ్చాడు 300. సో ఈ n అంటే తెలీదు, మనం అదే కనుక్కోవాలి. సో n/2. సో ఏ తెలుసు, ఏ వాల్యూ, సో ఏ వాల్యూ ఎంత 20. సో 2 × 20 40 + n - 1 × ఇయర్ కామన్ డిఫరెన్స్ -2/3 = 300. సో ఇక్కడ 2 ఇక్కడ 2 కామన్ వస్తుంది, కామన్ తీసేసి ఇక బయట ఉంది కాబట్టి సో క్యాన్సిల్ అవ్వచ్చు. సో 2 కామన్ తీసేస్తే 2n/2 ఇప్పుడు అప్పుడు 20 ప్లస్ ఇందులో -2/3లో వచ్చి ప్లస్ ఇంటూ మైనస్, సో మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ 2 కామన్ తీసాం, ఇంకా 1/3 వస్తుంది. సో 1/3 × n - 1 కాబట్టి n - 1/3 సో ఈక్వల్ టు 300. సో 2 2 క్యాన్సిల్. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే 60 వస్తుంది. సో n ఇంటూ సో /3 ఎల్సిఎం చేసేయండి 3. సో 3 × 20 60 మైనస్ n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు 300. సో 60 × n 60n మైనస్ n² ప్లస్ n × 1 n ఈక్వల్ టు 900. సో నెక్స్ట్ ఆల్ టర్మ్స్ ఆర్ టేక్ టు వన్ సైడ్. సో నెక్స్ట్ ఈ మైనస్ మొత్తం అన్ని ఒక సైడ్ తీసుకెళ్ళిపోండి. -n² రైట్ సైడ్ అయిపోతే +n², 60n + n. సో 61n రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాం కాబట్టి -61n + 900 ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే +900, యాడ్ చేస్తే -61 రావాలి. సో ఫ్యాక్టరైజేషన్ మీకు తెలుసు కూడా చేసేయండి. సో -36 -25 యాడ్ చేస్తే -61 వస్తుంది. సేమ్ టైం మల్టిప్లికేషన్ చేస్తే 900 వస్తుంది. కాబట్టి ఇది n² - 36n - 25n + 900 ఈక్వల్ టు 0.
సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి n కామ్ తీస్తే అప్పుడు n మైనస్ 36, నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి మైనస్ 25 కామ్ తీస్తే n మైనస్ 36 ఈక్వల్ టు 0, అప్పుడు n ఈక్వల్ టు 25 ఆర్ 36. సో ఇప్పుడు ఏమన్నాడు, ఎన్ని టర్మ్స్ యాడ్ చేస్తే 300 వస్తుంది, ఎన్ని టర్మ్స్ యాడ్ చేస్తే ఈ సీక్వెన్స్లో టర్మ్స్ని ఎన్నిటిని యాడ్ చేస్తే 300 వస్తుందంటే 25 టర్మ్స్ యాడ్ చేసిన, ఇలాంటి టర్మ్స్ 25 యాడ్ చేసినా 300 వస్తుంది, 36 టర్మ్స్ యాడ్ చేసినా కూడా సమ్ 300 వస్తుంది. అదేంటి 25 టర్మ్స్ యాడ్ చేసినప్పుడు 300 వచ్చినప్పుడు ఇంకేంటి, ఇంకా 11 టర్మ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం, యాడ్ చేసినప్పుడు వాల్యూ పెరగాలి కదా, సేమ్ ఎలా వస్తుంది అన్నది డౌట్, అది అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ డబుల్ ఆన్సర్. డబుల్ ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ ఏంటి అంటే, మనం ఒక 25 టర్మ్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ ఒకటి ఏంటి, 2 ఆన్సర్స్ వచ్చినాయి, అందులో లీస్ట్ చూద్దాం. సో 25 టర్మ్స్ని యాడ్ చేస్తే సమ్ 300 అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 11 టర్మ్స్ అంటే ఓవరాల్గా 36 టర్మ్స్ అంటే ఇంకా ఈ 25 కాకుండా నెక్స్ట్ ఇంకా 11 టర్మ్స్ యాడ్ చేసినా ఆన్సర్ 300 వస్తుంది. రావడానికి రీజన్ ఏంటి, ఫస్ట్ 25 టర్మ్స్ యాడ్ చేసినప్పుడు 300 వచ్చినప్పుడు ఇంకొక 11 టర్మ్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ఓవరాల్గా 36 టర్మ్స్ తీసుకున్నాం, అయినా కూడా సమ్ 300 అవ్వడానికి రీజన్ ఏంటి, ఇంకా టర్మ్స్ పెరిగినప్పుడు సమ్ పెరగాలి కదా, మరి 300 రావడానికి రీజన్ ఏంటి ఆలోచించండి. ఒక నిమిషం వీడియో ఆపి ఒక నిమిషం ఆలోచించండి. సో అలా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నాను, ఇది ఏపీలోనే ఉంది, కామన్ డిఫరెన్స్ -2 తీసుకుంటున్నాను, అప్పుడు నెక్స్ట్ టైం ఏమవుతుంది 7 అవుతుంది, నెక్స్ట్ టైం అవుతుంది 5 అవుతుంది, నెక్స్ట్ టైం అవుతుంది 3 అవుతుంది, నెక్స్ట్ టైం అవుతుంది 1 అవుతుంది, నెక్స్ట్ -1 అవుతుంది, నెక్స్ట్ -3 వస్తుంది. ఇప్పుడు నేను ఈ 4 టర్మ్స్ యాడ్ చేస్తే సమ్ము ఏమొచ్చిందో నెక్స్ట్ 6 టర్మ్స్ యాడ్ చేసినా కూడా ఫస్ట్ 4 టర్మ్స్ యాడ్ చేస్తే ఏం ఆన్సర్ వచ్చిందో ఫస్ట్ 6 టర్మ్స్ యాడ్ చేసినా కూడా ఆన్సర్ అదే వస్తుందా రాదా. ఇక్కడ ఫస్ట్ 4 టర్మ్స్ సమ్ ఎంత 24, ఫస్ట్ 4 టర్మ్స్ యాడ్ చేస్తే 24 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ 6 టర్మ్స్ కూడా యాడ్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది 24 వస్తుంది. అదొక పాయింట్ చూసారా. లేదంటే ఫస్ట్ 3 టర్మ్స్ మాత్రమే చూద్దాం, సో ఫస్ట్ 3 టర్మ్స్ని యాడ్ చేస్తే 21 వస్తుంది, ఫస్ట్ 3 టర్మ్స్ యాడ్ చేస్తే 21 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ 7 టర్మ్స్ యాడ్ చేయండి, అప్పుడు కూడా మీకు సేమే వస్తుంది, ఆన్సర్ చూసుకోండి. సో ఫస్ట్ 3 టర్మ్స్ 21 అయితే ఫస్ట్ 7 టర్మ్స్ సమ్ కూడా 21 వస్తుంది. రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే ఉందో అదే ఆపోజిట్ సైన్తో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ 2 టర్మ్స్ యాడ్ చేసిన అంటే మనం ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాం కదా, సో ఓకే నెక్స్ట్ 7 టర్మ్స్ యాడ్ చేసిన సమ్ సేమ్ రావడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ 4 టర్మ్స్ సమ్ 0 అయిపోయింది, ఒకటి 3 వచ్చింది, ఇంకోటి -3 వచ్చింది, అంటే ఇక్కడ నెగిటివ్స్ రావడం వల్ల నెక్స్ట్ 4 టర్మ్స్ అంటే ఫస్ట్ 3 టర్మ్స్ సమ్ 21 అయినా ఇంకొక 4 టర్మ్స్ యాడ్ చేసినా కూడా సమ్ మారకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ తర్వాత వచ్చే 4 టర్మ్స్ సమ్ 0 అయిపోయింది కాబట్టి మీకు ఇంకొక ఎక్స్ట్రా 4 టర్మ్స్ యాడ్ చేసిన రిజల్ట్ మారలేదు. ఇట్లా కామన్ డిఫరెన్స్ నెగిటివ్ ఉన్నప్పుడు స్కోప్ ఉంటుంది, ఎందుకంటే కొన్ని పాజిటివ్ టర్మ్స్ వచ్చి కొన్ని నెగిటివ్స్ వస్తే పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిలేషన్ జరుగుతుంది, కాబట్టి 2 ఆన్సర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఒక్కోసారి ఉండకపోవచ్చు. సో అది రీజన్ ఇక్కడ అడిగింది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ 25 టర్మ్స్ యాడ్ చేస్తే ఆన్సర్ 300 వచ్చింది, ఇంకొక 11 టర్మ్స్ ఎక్స్ట్రా తీసుకున్న సమ్ 300 రావడానికి రీజన్ ఏంటంటే ఆ నెక్స్ట్ 25 తర్వాత వచ్చే నెక్స్ట్ 11 టర్మ్స్ సమ్ 0 అవ్వడం వల్ల, సో రెండిటికి అంటే 25 టర్మ్స్ తీసుకున్న సమ్ అదే వచ్చింది, 36 టర్మ్స్ తీసుకున్నా కూడా సమ్ అదే వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 10 టర్మ్స్ ఇఫ్ ది సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆక్యుపైయింగ్ ఈవెన్ ప్లేసెస్. మొత్తం ఇక్కడ టర్మ్స్ అన్నాడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 10 టర్మ్స్ అన్నాడు, ఓకే 10 టర్మ్స్ తీసుకున్నాం. తర్వాత ఏమన్నాడు, ఇఫ్ సమ్ ఆఫ్ ది ఆక్యుపైయింగ్ ఈవెన్ ప్లేసెస్, సో ఈవెన్ ప్లేస్లో వచ్చే టర్మ్స్ సమ్ ఏమన్నాడు 15 అన్నాడు, అండ్ సమ్ ఆఫ్ ది దోస్ ఆక్యుపైయింగ్ ఆడ్ ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు 12.5 అన్నాడు. సో మొత్తం టర్మ్స్ మనకి 10 టర్మ్స్ అయితే ఫస్ట్ ఏమన్నాడు అంటే ఈవెన్ ప్లేసెస్లో ఆక్యుపై చేసే టర్మ్స్ అంటే ఏంటి, సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్. సో ఫస్ట్ ఏంటి మొత్తం టర్మ్స్ 10, అందులో
ఈవెన్ ప్లేసెస్ ఆక్యుపై చేసే 5 ఉంటాయి, ఆడ్ ప్లేస్లో ఆక్యుపై చేసే 5 ఉంటాయి. సో ఈవెన్ ప్లేస్లో ఆక్యుపై చేసే టర్మ్స్ ఏంటి, సెకండ్, ఫోర్త్, సిక్స్త్, ఎయిత్, 10th. సో ఈ 5 టర్మ్స్ సమ్ము ఏమి ఇచ్చాడు, 15 అని వాడే ఇచ్చాడు. సో ఇది రాశాం. నెక్స్ట్ అలాగే ఆడ్ ప్లేసెస్లో ఆక్యుపై చేసే టర్మ్స్ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, 5th, 7th, 9th, దాని సమ్ ఇచ్చాడు, 12.5 ఇచ్చాడు. సో దీని నుంచి ఏం చేసుకున్నాడు, ఫైండ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 10 టర్మ్స్. 10 టర్మ్స్ ఉన్న అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కావాలి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటో కనుక్కోవాలి. సో చూద్దాం. సరే, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్ ఇచ్చాడు. సో దీని నుంచి మనం 2 రకాలు చేయొచ్చు. ఒకటేమో లెంతీగా అవుతుంది, ఒకటేమో ఇది బాగుంటుంది ఈ మెథడ్. సో లెంతీగా ఏంటంటే సెకండ్ టర్మ్ అంటే ఏంటి, ఏం రాస్తాం లెంతీ, అది కూడా చూద్దాం ఐడియా రానప్పుడు. సెకండ్ టర్మ్ అంటే ఏంటి, a+dనేగా. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ అంటే ఏంటి, a+3d కదా. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ అంటే ఏంటి, a+5d. నెక్స్ట్ ఎయిత్ టర్మ్ అంటే ఏంటి, a+7d. నెక్స్ట్ 10th టర్మ్ అంటే a+9d. ఇవన్నిటిని యాడ్ చేస్తారు, అప్పుడు a5a వస్తుంది. నెక్స్ట్ 1, 3, 5, 7, 9 ఇవి యాడ్ చేసేస్తారు. సో మీకు 25d వస్తుంది. సో ఈక్వల్ టు 15 అంటే ఏడీలో ఒక రిలేషన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ ఇదే వేలో చేస్తే అక్కడ కూడా ఏడీలో రిలేషన్ వస్తుంది. సో ఆ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ అండ్ డి వాల్యూస్ వస్తాయి. సో ఏ అండ్ డి వాల్యూస్ వస్తే ఇంకేదన్నా కనుక్కోవచ్చు కదా, దానికంటే ఇంకా బెస్ట్ చేయొచ్చు. సో అంటే మీకు ఐడియా అనేది ఇది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఏదైతే రాసానో అది తొందరగా ఐడియా వస్తుంది. ఇది తొందరగా ఇప్పుడు ఈ మెథడ్ బాగుంటుంది కానీ తొందరగా ఐడియా రాదు. కానీ ఖచ్చితంగా వీటిని డెవలప్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇంతకుముందు మనం కాన్సెప్ట్లో నేర్చుకున్నాం, ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ టర్మ్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్. ఒక సీక్వెన్స్ అనేది ఏపీలో ఉంటే ఈక్వి డిస్టెన్స్ సమ్ము కాన్స్టెంట్ ఉంటుంది ఫ్రమ్ బోత్ ఎండ్స్ అని చూసాం. అంటే ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ టర్ము, లాస్ట్ నుంచి ఫస్ట్ టర్ము ఈక్వల్ టు ఇటు నుంచి ఫోర్త్ టర్ము, అటు నుంచి అంటే ఇటు నుంచి ఎన్నో టర్మ్ తీసుకున్నారో అటు నుంచి కూడా అన్నో టర్మే తీసుకోవాలి. తీసుకుంటూ అటు సమ్ ఏమంటున్నాం, కాన్స్టెంట్ అంటున్నాం. అంటే ఇటు నుంచి 10th టర్మ్ తీసుకుంటే అటు నుంచి 10th టర్మ్ సమ్ము ఇవన్నీ కూడా కాన్స్టెంట్ అవుతుంది. మరి ఇక్కడ సో ఈ 10 టర్మ్స్ ఇచ్చాడు. ఈ 10 టర్మ్స్ ఏంటి, ఏపీలో అన్నాడు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ టర్మ్స్ తీసుకున్నాం, ఇది కూడా ఏపీనే అవుతుంది, ఇది కూడా వన్ ఆఫ్ ది ఏపీనే అవుతుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ డి వస్తే ఇక్కడ డిఫరెన్స్ 2d వస్తుంది. అంటే ఒక టర్మ్ మిస్ చేసాం కాబట్టి. సో అంటే ఈక్వల్ గ్యాప్తో తీసుకుంటే ఒక సీక్వెన్స్ అంటే ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 4, 6 ఇది ఏపీలో ఉంది. 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, 18, 20 ఇవి. సో ఇవి ఏపీలో ఉన్నాయి. ఇప్పుడు ఈక్వల్ గ్యాప్తో తీసుకుంటే అవి కూడా ఏపీలోనే ఉంటాయి. ఈక్వల్ గ్యాప్ తోటి అంటే సో ఇది సో ఒకటి మిస్ చేస్తున్నాను, ఆల్టర్నేటివ్ ఒకటి మిస్ చేస్తున్నాను చూడండి. ఆ వచ్చే సిరీస్ ఏంటి, 2, 6, 10, 12 ఇది కూడా 12 కాదు 14 ఇది కూడా ఏపీలో ఉందా లేదా, ఏపీలోనే ఉంది. సో కాబట్టి కామన్ డిఫరెన్స్ ఏమైంది, ఇంతకుముందు 2 అయితే ఇప్పుడు 4 అయింది. కాబట్టి ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే ఈక్వల్ గ్యాప్తో తీసుకుంటే ఆ సిరీస్ కూడా ఏపీలోనే ఉంటుంది. సేమ్ ఇదే రూల్ జేపీ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు అలాగే హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఈక్వల్ గ్యాప్ తోటి అంటే ఇవి కాకుండా ఏం చేస్తానంటే 2 తీసుకొని 2 టర్మ్స్ జంప్ చేస్తా. సో 4, 6 జంప్ చేసి 8 తీసుకున్నా. మళ్ళీ 2 టర్మ్స్ జంప్ చేసి నెక్స్ట్ 14 తీసుకున్నాను. మళ్ళీ 16, 18 జంప్ చేసి 20 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ సీక్వెన్స్ ఏపీలో ఉందా లేదా. సో 2, 8కి డిఫరెన్స్ 6, ఈ రెండింటికి డిఫరెన్స్ 6, ఈ రెండింటికి డిఫరెన్స్ 6. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక సీక్వెన్స్ ఏపీలో కానీ జీపీలో కానీ హెచ్పీలో కానీ ఉంటే సో అన్నిటికీ ఒకటి ఇప్పుడు నేను ఏపీకి ఏం చెప్పానో మిగిలిన ప్రోగ్రెషన్స్ కూడా అదే అవుతుంది. సో సీక్వెన్స్ ఏపీలో ఉంటే ఈక్వల్ గ్యాప్ తోటి ఆ సీక్వెన్స్లో కొన్ని టర్మ్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ ఇష్టం వచ్చిన టర్మ్స్ సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే కండిషన్ ఏంటంటే గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ మీ 2 టర్మ్స్ స్కిప్ చేస్తే నెక్స్ట్ కూడా 2 టర్మ్స్ స్కిప్ చేయాలి. అలా ఇక్కడ 3 టర్మ్స్ స్కిప్ చేస్తే అక్కడ కూడా 3 టర్మ్స్. ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి. అంటే 2 నుంచే మొదలు పెట్టాలని ఏం లేదు, 6 నుంచైనా మొదలు పెట్టచ్చు. 6 నుంచి మొదలుపెట్టి 2 టర్మ్స్ స్కిప్ చేసాం అనుకోండి, 8, 10 పోతే 12. సో మళ్ళీ 14, 16 స్కిప్ చేసాం అనుకోండి 18. చూడండి ఇది కూడా ఏపీలోనే ఉంది. గ్యాప్ ఎంత ఉంది, 6 ఉంది. సో అలా ఈక్వల్గా తీసుకుంటే ఆ సీక్వెన్స్ కూడా ఏపీలోనే ఉంటుంది. మరి ఇక్కడ 10 టర్మ్స్ ఇవి ఏపీలో ఉన్నాయి. నేను ఏం చేశాను, సెకండ్ 4
ఎక్కడి నుంచైనా మొదలు పెట్టమన్నాను, కాకపోతే గ్యాప్ అనేది ఈక్వల్ తీసుకోమన్నాను. అంటే ఒక్కొక్క టర్మ్ని స్కిప్ చేసి రాశారు కాబట్టి ఈ సీక్వెన్స్ ఇందులో ఉంటుంది, ఏపీలో ఉంటుంది. సో దాంతో పాటుగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. సో ఏపీలో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ టర్మ్స్ ఏపీలో ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది ఏపీనే కదా, కాబట్టి ఇటు నుంచి ఫస్ట్ టర్మ్ ఏమవుతుందో అటు నుంచి ఫస్ట్ టర్మ్ ఏంటి 10, దీని సమ్ ఏమవుతుందో ఇటు నుంచి ఫస్ట్ అటు నుంచి ఫస్ట్ అంటే ఓవరాల్గా 10th టర్మ్. కానీ ఇది సపరేట్, ఈ సీక్వెన్స్ వేరు, ఇప్పుడు ఈ సీక్వెన్స్ వేరు, ఆల్టర్నేటివ్ టర్మ్స్ తీసుకున్నాం. సో ఇది యాక్చువల్గా ఏపీ, ఇందులో ఆల్టర్నేటివ్ టర్మ్స్ తీసుకున్నాం, వచ్చే రిజల్ట్ కూడా ఏపీనే అయింది. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఫస్ట్ అందులో ఫస్ట్, అంటే అందులో ఫస్ట్ అంటే అటు నుంచి ఫస్ట్, ఓకే. అలాగే ఇటు నుంచి సెకండ్ అటు నుంచి సెకండ్, సమ్ము ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఇటు నుంచి ఎంతో టర్మ్ తీసుకున్నారో అటు నుంచి కూడా అదే టర్మ్ తీసుకోండి. అంటే ఇటు నుంచి సెకండ్ తీసుకుంటే అటు నుంచి సెకండ్ ఏమవుతుంది, T8 అవుతుంది. ఇవన్నీ ఈక్వల్ అవుతాయి. అది మనకి ఏపీలో కాన్సెప్ట్. అది జీపీలో అయితేనేమో ప్రొడక్ట్. సరే ఆ జీపీలో వచ్చినప్పుడు చూద్దాం. అలాగే ఇటు నుంచి థర్డ్ టర్మ్, అటు నుంచి థర్డ్ టర్మ్, ఇటు నుంచి థర్డ్ టర్మ్ ఏంటి ఇక్కడ T6. మరి అటు నుంచి థర్డ్ టర్మ్ ఏంటి, అటు నుంచి కౌంట్ చేయండి 1 2, అటు నుంచి కౌంట్ చేసినా కూడా థర్డ్ టర్మ్ 6ఏ. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ టర్మ్ T6ఏ, రైట్ సైడ్ నుంచి కూడా చూసినా థర్డ్ టర్మ్ ఏంటి T6ఏ. అంటే ఆల్రెడీ రాశాం కదా, మళ్ళీ రాయకుండా ఉండేరు. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి T6 థర్డ్ టర్మ్ అయితే ఈ T6 ఏంటి రైట్ సైడ్ నుంచి థర్డ్ టర్మ్. సో ఇటు నుంచి మనం లెఫ్ట్ నుంచి ఎంత తీసుకున్నాం, రైట్ నుంచి కూడా అంతే తీసుకోవాలి. అప్పుడు వాటి సమ్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. సో ఇదేంటి 2 into T6. సో ఇప్పుడు మనకి T4, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, T4 ప్లస్ T8 అంటే ఏంటి, T2 ప్లస్ T10, ఓకేనా. అలాగే నెక్స్ట్ T6 ఇది ఈక్వల్ టు ఇది. సో 2 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది T6 ఈక్వల్ టు, అంటే 2T6 ఈక్వల్ టు ఇది. నేను ఒకటి T6 అడిగాను, అప్పుడు 2 ఏంటి లెఫ్ట్ సైడ్ వస్తుంది, అంటే ఏమొస్తుంది 1/2 T2 ప్లస్ T10 సారీ. ఇప్పుడు T2 ప్లస్లో T2నే ఇక్కడ ఇది అంతే రాసేస్తున్నాను. అంటే సో ఈ రెండింటి సమ్ ఎంత, T2 ప్లస్ T10. నెక్స్ట్ T4 ప్లస్ T8 సమ్ ఎంత, T4 ప్లస్ T8 సమ్ ఎంత, అది కూడా T2 ప్లస్ T10. సో T2 ప్లస్ T10. నెక్స్ట్ T6 అంటే ఏంటి, 1/2. సో 1/2 ఇంటూ T1 ప్లస్ T10. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేశారనుకోండి ఏమొస్తుంది, సో T1 ప్లస్ T10 అన్నిట్లో ఉంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ ఎంత 1/2. సో 1 ప్లస్ 1 ప్లస్ 1/2 ఏమవుతుంది, 5/2 అవుతుంది. కాబట్టి ఏమొచ్చింది మీకు 5/2 T2 ప్లస్ T10 ఈక్వల్ టు 15. సో మీకు దీనికంటే ఇంతకుముందు చెప్పింది ఈజీగా ఉండొచ్చు. అంటే ఏంటి ఆ టర్మ్స్, T2 అంటే ఏంటి A ప్లస్ D, సో అలాగే T4 అంటే ఏంటి A ప్లస్ 3D. సో అదే ఈజీగా ఉండొచ్చు, కానీ ఇది కూడా నేర్చుకుంటే ఇది అంటే ఈ కాన్సెప్ట్ తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీకు అలవాటు అవుతుంది కాబట్టి ఇది చేస్తున్నాం. మీకు ఎగ్జామ్లో ఏది బెటర్ ఉంటే అది చేస్తారు, కానీ ప్రాక్టీస్లో మాత్రం ఈ టెక్నిక్ కూడా నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్ చాలా హెల్ప్ అవుతుంది కొన్ని క్వశ్చన్స్లో. కాబట్టి సో దానికోసం ఈ మెథడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు 5/2 అటు వెళ్ళిపోతుంది 6. సో T2 అంటే ఏంటి A ప్లస్ D, 10th టర్మ్ అంటే ఏంటి A ప్లస్ 9D. సో మీకు ADలో ఒక రిలేషన్ వచ్చేసింది. సో అలాగే నెక్స్ట్ ఇది, సో ఈ టర్మ్స్ కూడా మనకి ఆడ్ టర్మ్స్ కదా, సో ఆడ్ టర్మ్స్ సమ్ సేమ్ ఇంతకుముందులానే. సో ఇక్కడ ఇంతకుముందు సేమ్ ఇదే టెక్నిక్, అంటే ఇటు నుంచి ఫస్ట్ అటు నుంచి ఫస్ట్, అంటే T1 ప్లస్ T9 ఏమవుతుందో T3 ప్లస్ T7 కూడా అదే అవుతుంది. నెక్స్ట్ T5 ఇటు నుంచి థర్డ్ టర్మ్ అటు నుంచి థర్డ్ టర్మ్, అంటే T5 ప్లస్ T5 ఈక్వల్ అంతా T1 ప్లస్ T9. సేమ్ అదే వేలో సేమ్ ఇక్కడ 5/2 ఎలా వచ్చింది ఇక్కడ కూడా అలాగే వచ్చేస్తుంది. సో 5/2 ఇంతకుముందు అటు వెళ్ళిపోయింది. నెక్స్ట్ T1 అంటే ఏంటి A ఫస్ట్ టర్మ్ కాబట్టి A. నెక్స్ట్ 9th టర్మ్ అంటే ఏంటి A ప్లస్ 8D. సో ఇక్కడ ఒక ADలో రిలేషన్ వచ్చింది, ఇక్కడ ఒక ADలో రిలేషన్ వచ్చింది. సో ఈ రెండింటిని ఇది మైనస్ అది చేసేస్తే అప్పుడు లేదా ఈక్వేషన్ మైనస్ ఈక్వేషన్ చేస్తే ఇది 1 ఇది 2 అనుకోండి. సో ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే అప్పుడు 2D ఈక్వల్ టు 1 వస్తుంది, D ఈక్వల్ టు 1/2. సో D వాల్యూ ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏ వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వాల్యూ వచ్చిందంటే ఫస్ట్ టర్మ్ తెలిసినట్టే. సో దీనికి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్, దీనికి మళ్ళీ 1/2 యాడ్ చేస్తే 1.5,
మళ్ళీ దీనికి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే 2, మళ్ళీ 2కి 1/2 యాడ్ చేస్తే 2.5. ఇలా మీరు ఎన్ని టర్మ్స్ కావాలంటే అన్ని టర్మ్స్ రాసుకోవచ్చు. సో లేదంటే కనుక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా డైరెక్ట్గా T2 అంటే ఏంటి ఇలా కూడా చూసుకోండి. A+D, అలాగే నెక్స్ట్ ఇది A+3D, ఇది A+5D, ఇది A+7D, సో ఇది A+9D యాడ్ చేయండి. ఇలాగే మీకు ADలో రిలేషన్ వస్తుంది కాబట్టి అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే వేలో రాస్తే ఇక్కడ కూడా ADలో రిలేషన్ వస్తుంది. సో మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ లాజిక్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కువ అలవాటు అవ్వడం కోసం, మైండ్లో ఉండడం కోసం సో ఈ లాజిక్ తీసాను. సో నెక్స్ట్ కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చన్ అనొచ్చు. ఇఫ్ n సెట్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ పార్టీషన్ ఇంటూ గ్రూప్స్, సో గ్రూప్స్గా పార్టీషన్ చేసాం. సో ఫస్ట్ గ్రూప్లో ఒక టర్మ్ రాసాం, సెకండ్ గ్రూప్లో 2 టర్మ్స్ రాసాం, అంటే న్యాచురల్ నెంబర్స్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ గ్రూప్లో నుంచి S3 అన్నాం, అందులో 3 టర్మ్స్ తీసుకున్నాం. అలాగే టర్మ్స్ ఆ గ్రూప్స్లో టర్మ్స్ చూడండి 1, నెక్స్ట్ గ్రూప్లో నెక్స్ట్ టర్మ్ నుంచి స్టార్ట్ అయింది 2, 3, అలాగే థర్డ్ గ్రూపు. సో ఇదే ఆర్డర్ ప్రకారం ఫోర్త్ గ్రూప్ ఏమవుతుంది మీరు గెస్ చేయండి. ఫోర్త్ గ్రూపు చూసారా, అంటే ఏ గ్రూప్లో అయినా కూడా ఇక్కడ 3తో ఎండ్ అయితే నెక్స్ట్ గ్రూప్లో నెక్స్ట్ నెంబర్ తోటి స్టార్ట్ అయింది. అంటే బిఫోర్ గ్రూప్ ఏ నెంబర్ తోటి ఎండ్ అయిందో నెక్స్ట్ గ్రూపు దాని నెక్స్ట్ నెంబర్ తోటి స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ థర్డ్ గ్రూప్ ఏ నెంబర్తో ఎండ్ అయింది, 6తో ఎండ్ అయింది కాబట్టి ఇప్పుడు ఫోర్త్ గ్రూప్ ఏమవుతుందంటే దాని నెక్స్ట్ నెంబర్ 7తో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ మొత్తం 3 గ్రూప్స్ ఇచ్చాడు. సో ప్రతి గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, సెకండ్ గ్రూప్లో 2 టర్మ్స్ ఉన్నాయి, థర్డ్ గ్రూప్లో 3 టర్మ్స్ ఉన్నాయి, కాబట్టి ఫోర్త్ గ్రూప్లో 4 టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రతి దానికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఏ గ్రూప్లో చూసినా కూడా డిఫరెన్స్ 1, 1, 1, 1 ఉంది కాబట్టి మరి ఇక్కడ కూడా అదే సీక్వెన్స్ ఫాలో అవ్వాలి కాబట్టి డిఫరెన్స్ 1 ఉండాలి. ఫోర్త్ గ్రూప్ కాబట్టి 4 టర్మ్స్ 9, 10. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్ కావాలంటే ఫిఫ్త్ గ్రూప్ కూడా రాసుకోవచ్చు. ఫిఫ్త్ గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 5 టర్మ్స్ ఉంటాయి. ఫిఫ్త్ గ్రూప్లో 5 టర్మ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఫిఫ్త్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే బిఫోర్ గ్రూప్లో లాస్ట్ టర్మ్ ఎంత 10 అయితే దాని నెక్స్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫిఫ్త్ గ్రూప్ కాబట్టి మనకి 5 టర్మ్స్ ఉంటాయి. అకార్డింగ్ టు వాడు ఇచ్చిన క్వశ్చన్ బట్టి చూస్తే అలాగే ఉంది. ఈచ్ గ్రూప్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్, సో ఏ గ్రూప్కి అన్ని టర్మ్స్ ఉన్నాయి. సో ఫిఫ్త్ గ్రూప్లో 5 టర్మ్స్ ఉంటాయి. ఇది ఓకే. సో ఇప్పుడు ఏమన్నాడంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇన్ 50th గ్రూప్. సో 50th గ్రూప్లో సమ్ ఆఫ్ ది నెంబర్స్ కావాలి. మరి 50th గ్రూప్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 50th గ్రూప్లో 50 నెంబర్స్ ఉంటాయి. సో అవి ఎందులో ఉన్నాయి, ఏపీలో ఉంటాయి. ఎందుకంటే ఏ గ్రూప్ చూసినా ఏపీలోనే ఉందిగా, ఏ గ్రూప్ చూసినా ఏపీలోనే ఉంది. ప్రతి గ్రూప్లో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 50th గ్రూప్లో 50 టర్మ్స్ ఉంటాయి అండ్ కామన్ డిఫరెన్స్ 1. ఓకే, మనకి ఏం తెలుసు, 50th గ్రూపులో 50 టర్మ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిసిపోయింది. ఇంకేం తెలిసింది, డి తెలిసింది, అంటే డి కామన్ డిఫరెన్స్ తెలిసింది. మరి సమ్ కావాలంటే ఇంకేం కావాలి, ఫస్ట్ టర్మ్ కూడా తెలియాలి కదా. మరి 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫిఫ్త్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమైంది, ఫిఫ్త్ గ్రూప్లో ఫస్ట్ టర్మ్ బిఫోర్ గ్రూప్లో లాస్ట్ టర్మ్కి ఒకటి యాడ్ చేస్తే వచ్చింది. అలాగే 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే దాని బిఫోర్ 49th గ్రూప్లో లాస్ట్ టర్మ్ తెలిస్తే దానికి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ గ్రూప్లో ఫస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి 49th గ్రూప్ వరకు లాస్ట్ నెంబర్ ఎలా తెలియాలి, 49th గ్రూప్లో లాస్ట్ టర్మ్ ఎలా తెలియాలి. సరే ఏ గ్రూప్లో అయినా లాస్ట్ టర్మ్ ఎలా తెలుస్తుందో చూద్దాం ఒకసారి. ఏ గ్రూప్లో అయినా ఫస్ట్ గ్రూప్లో లాస్ట్ టర్మ్ 1. ఓకే, సార్ ఫస్ట్ గ్రూప్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1. సెకండ్ గ్రూప్లో ఎన్ని ఉన్నాయి టర్మ్స్, 2. ఇప్పుడు చూడండి సెకండ్ గ్రూప్ వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ యాడ్ చేస్తే సో ఎంత వచ్చింది, ఫస్ట్ గ్రూప్లో 1 టర్మ్, సెకండ్ గ్రూప్లో 2 టర్మ్స్ యాడ్ చేస్తే 3 వచ్చింది. అది లాస్ట్ టర్మ్ ఆఫ్ ది సెకండ్ గ్రూప్ అయిందా లేదా, లాస్ట్ టర్మ్ ఆఫ్ ది సెకండ్ గ్రూప్ అయింది. అలాగే థర్డ్ గ్రూప్ వరకు టర్మ్స్ యాడ్ చేయండి, 1 + 2 + థర్డ్ గ్రూప్లో ఎన్ని టర్మ్స్, 3. సో థర్డ్ గ్రూప్లో మొత్తం టర్మ్స్ ఎన్ని, 3 ఉన్నాయి. సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఇప్పుడు చూడండి థర్డ్ గ్రూప్లో లాస్ట్ టర్మ్ ఏమైంది, 6 అయిందా లేదా. అలాగే ఫోర్త్ గ్రూప్లో వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, 1 + 2 + 3 + 4 = 10 వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ గ్రూప్లో లాస్ట్ టర్మ్ 10 అయింది. అలాగే ఫిఫ్త్ గ్రూప్ అయితే 1 + 2 + అప్ టు ఫిఫ్త్ గ్రూప్ వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి, 5.
సో యాడ్ చేస్తే ఎంత 15 కాబట్టి 15 ఈ గ్రూప్లో లాస్ట్ టైం 5th గ్రూప్లో లాస్ట్ టైం ఎంత 15. సో ప్రతి గ్రూప్ వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది లాస్ట్ టర్మ్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఇదే టెక్నిక్ ప్రకారం 49th గ్రూప్లో మనం చెప్పలేమా 49th గ్రూప్లో సో మొత్తం అప్ టు 49 గ్రూప్లో మనకి ఏం కావాలి 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ కావాలి. 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ తెలియాలంటే దాని బిఫోర్ గ్రూప్లో లాస్ట్ టర్మ్ తెలియాలి. అంటే 50th గ్రూప్కి బిఫోర్ టర్మ్ 49 గ్రూప్ కాబట్టి అందులో లాస్ట్ టర్మ్ కావాలి. ఇప్పటివరకు మనం చూసాం ప్రతి గ్రూప్లో లాస్ట్ టర్మ్ ఏమవుతుందో ఎలా కనుక్కున్నాం చూసాం. మరి 49th గ్రూప్లో లాస్ట్ టర్మ్ తెలియాలంటే ఫస్ట్ గ్రూప్లో 1 టర్మ్, సెకండ్ గ్రూప్లో 2 టర్మ్, థర్డ్ గ్రూప్లో 3 టర్మ్. అంతే కదా మనకి 5th గ్రూప్లో లాస్ట్ టర్మ్ చేయాలంటే ఏం చేసాం అప్ టు 5th గ్రూప్ వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ యాడ్ చేస్తే అప్ టు 5th గ్రూప్ వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ యాడ్ చేస్తే సమ్ము ఆ 15 అనేది లాస్ట్ టర్మ్ అయింది. అలాగే 49th గ్రూప్లో లాస్ట్ టర్మ్ తెలియాలంటే 49th గ్రూప్ వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ యాడ్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ లాస్ట్ టర్మ్ ఆఫ్ ది 49th గ్రూప్ అవుతుంది. సో లాస్ట్ టర్మ్ ఆఫ్ ది 49 గ్రూప్. సో మొత్తం ఇప్పుడు చూద్దాం మరి ఇందులో ఎన్ని టర్మ్స్ సమ్ కావాలి కదా మరి. సో ఇవన్నీ యాడ్ చేయాలి. 49 మనం ఏం చేసాం 5th గ్రూప్లో లాస్ట్ టర్మ్ కావాలంటే అప్ టు 5th గ్రూప్ వరకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ యాడ్ చేసాం. సమ్ ఎంత వచ్చింది 15 వచ్చింది. ఆ 15 లాస్ట్ టర్మ్ ఆఫ్ ది 5th గ్రూప్ అయింది. అలాగే 49 వరకు యాడ్ చేస్తే ఏమొస్తుందో చూస్తే ఇది ఎందులో ఉంది సిగ్మా ఎన్. సిగ్మా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు చెప్పి ఉంటాను. సిగ్మా ఎన్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2 అంటే ఏంటి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు n అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సిగ్మా ఎన్ స్క్వేర్ సిగ్మా ఎన్ క్యూబ్ కూడా ఇంతకుముందు చెప్పాను. ప్రజెంట్ సిగ్మా ఎన్ చాలు. సో ఇక్కడ ఏంటి n అంటే అంతా 49. సో సిగ్మా 49 అంటే అప్పుడు n ప్లస్లో 49 రాస్తే 49 ఇంటూ 49 ప్లస్ 1 50/2 సో 25. సో ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఏంటి 1225 వస్తుంది. సో సమ్ ఎంత వచ్చింది 1225 వచ్చింది. ఇప్పుడు 49th గ్రూప్లో లాస్ట్ టర్మ్ తెలిసిపోతుంది. సో 49th గ్రూప్లో లాస్ట్ టర్మ్ అంటే S49లో సో లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్స్ ఏంటో వదిలేసిండి అవసరం లేదు. సో లాస్ట్ టర్మ్ ఎంత 1225. సో 49th గ్రూప్లో లాస్ట్ టర్మ్ తెలిసింది కాబట్టి ఇప్పుడు 50th గ్రూప్లో మనము ఫస్ట్ టర్మ్ రాసేయచ్చు. సో కాబట్టి 50th గ్రూప్లో సో 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది 1226. సో 50th గ్రూప్లో ఫస్ట్ టర్మ్ తెలిసిపోయింది. సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది ఎన్ని 1227. ఇలా ఎన్ని టర్మ్స్ ఉంటాయి 50 టర్మ్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ అన్నీ రాయక్కర్లేదు. టర్మ్స్ ఎన్ని ఉంటాయి 50 టర్మ్స్ ఉంటాయి. ఇలా 50 టర్మ్స్ రాయాలి. సో ఇప్పుడు మనకి సీక్వెన్స్ అర్థమైపోయింది. ఇప్పుడు అడిగింది ఏంటి సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ 50th గ్రూప్. ఈ గ్రూప్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్ కావాలి. సో మనకి మరి ఇది ఏపీ గ్రూప్ ఎందులో ఉంది 1226 1227 నెక్స్ట్ 1228 ఏపీలో ఉంది. సో ఏపీలో ఉంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు కాబట్టి ఫస్ట్ టర్మ్ కూడా తెలుసు కాబట్టి S50 కనుక్కోలేమా మనము 50th గ్రూప్ సమ్ కనుక్కోలేమా. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 50 కాబట్టి ఫార్ములా SN అంటే ఫార్ములా ఫస్ట్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో n అంటే ఎంత ఇక్కడ 50 కాబట్టి సో S50 ఈక్వల్ టు 50/2 సో 2a 2 ఇంటూ 1226 ప్లస్ n-1 n అంటే ఎంత 50. సో 50 - 1 ఎంత 49 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత 1. సో సింప్లిఫై చేసేయండి ఇంకా సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ 25. సో సింప్లిఫికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏమొస్తుందంటే 625 వస్తుంది. ఇది వస్తుంది. సో సింప్లిఫికేషన్ చేసేయండి. సో ఇది మంచి ప్రాబ్లం. సో లాజిక్ ఉంది. సో ఇది మళ్ళీ ఒకసారి అర్థం అవుతుంది. మళ్ళీ ఒకసారి వినండి. ఈజీనే పాయింట్ మరి కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈజీనే.